ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఏం చేయమంటావు చెప్పు? బరాబర్ ఉన్నాయి. అయినా డబ్బులున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండవా చెప్పండి? ఉండవు. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాట్ నాన్ సెన్స్. అఫ్ కోర్స్ ఉంటాయి. నేను మార్నింగ్కి వెళ్ళి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా తెలుసా ఇడికి రానికి? నా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ పని చేయలేదు, నా షెఫ్ గారు ఫ్రెంచ్ టోస్ట్ ని మాడగొట్టిండు. సర్లే పోనీ ఇవన్నీ లైట్ తీసుకొని ఆడి కార్ లో వద్దామంటే సర్వీసింగ్కి వెళ్ళి ఇంకా రాలేదు. లాస్ట్ కి బెంజ్ కార్ మీద అడ్జస్ట్ అయ్యి వచ్చిన. ఇంత ఫేస్ చేసిన తర్వాత ఒక కోకోనట్ వాటర్ తాగుదామంటే వాడి దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు. సరే కనీసం క్యాష్ ఇద్దామంటే వాడి దగ్గర 2000 చేంజ్ లేకుండే. మా ప్లీజ్ తల్లి ఆపే. వీటిని కష్టాలు అంటారని నాకు ఈ రోజే తెలిసిందే. హాయ్. హాయ్ రా, లాంగ్ టైం రా. అవునరా, మనం కలిసి చాలా కాలం అవుతుంది. నీ అబ్బా, నేను అనింది నువ్వు చేసింది లేట్, చాలా లాంగ్ టైం అని. ఓ సారీ రా, నీకు తెలుసుగా మన బండి గురించి 30 కిక్కులు కొడితే కానీ స్టార్ట్ అవ్వదు. ఏంట్రా ఇంకా అదే బండియా? ఇంకెంతకాలం నడుపుతావురా బండి? కొత్తది కొనుక్కోవచ్చుగా. కొత్తది కొనాలంటే డబ్బులు ఉండాలి. పోనీ కొత్తది కొనాలని ఆలోచన వచ్చినా ఈఎంఐలో కొనేయచ్చు, కానీ అది మెయింటైన్ చేయడానికి కూడా డబ్బులు ఉండాలి కదా. ఐ కెన్ అండర్స్టాండ్ రా. నేను కూడా ఒక రీజన్తోనే ఇంకా కొత్త ఫోన్ కొన్నా. నీ ఫోన్ గురించి అయితే అస్సలు మాట్లాడుకురా. వీడితో వాట్సాప్ లో చాట్ చేస్తే ఆ డొక్కు ఫోన్ వల్ల కొన్ని లెటర్స్ టైప్ అవ్వవు, కాల్ చేస్తే వినపడదు, అలా అని మార్చవు. బడ్జెట్ ప్రాబ్లం అమ్మా. ఆయన నీకేం తెలుస్తుందిలే, మంచి జాబ్ కొట్టినావు కదా. మంచి జాబ్ కొట్టానా? ఇంకా అదే జాబ్ చేస్తున్నందుకు నన్ను నేను కొట్టుకుంటున్నా. 3 years బ్యాక్ ఏ శాలరీయో ఇంకా అదే శాలరీ. సేవింగ్స్ లేదు, గ్రోత్ లేదు, పైనుంచి అప్పులు. సో బేసిక్గా మనం ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నామన్నమాట. నో మనీ బ్యాచ్. మరి ఎన్ని దరిద్రాలు ఉంటాయి? గెట్ టుగెదర్ పార్టీ ఎందుకు ప్లాన్ చేశారు? మన దరిద్రాలు చెప్పుకోవడానికా? గెట్ టుగెదర్ ప్లాన్ చేసింది నేను కాదు. మరెవరు? వాట్? హారిక కూడా వస్తుందా? వస్తుందా కాదు, వచ్చేసింది. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యు? ఎట్లున్నారు? హౌ ఆర్ యు డూయింగ్? ఎన్ని రోజులైన హారిక నిన్ను చూసి? అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? అది నేను మొన్న వెళ్ళుంటుంది. ఏ మాల్ తీసుకో. హే నో, వై ఆర్ యు టాకింగ్ లైక్ దిస్? అవును హారిక, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేస్తుందా? రే డబ్బున్నలు కూడా ఏమైనా చేయాలరా? సర్లే జోక్స్ చెప్పాడు. ఎలా ఉన్నావే? అది నేను బానే ఉన్నా. ఎలా ఉండడం ఏంటి? మన ముగ్గురు లైఫ్ లో లేని తన దగ్గర కుప్పలు తెప్పలుగా ఉంది. ఇంకేంటి ప్రాబ్లం? ఆప్తారా మీ సొల్లు? వచ్చినప్పటికెళ్ళి చూస్తున్నాను. అరే మనం దోస్తులము, ఇన్ని రోజుల తర్వాత కలిసినాం అంటే ఇదేనా మాట్లాడుకునేది? అయినా మేము ముగ్గురు నన్ను టార్గెట్ చేయడానికి పిలిచినారా చెప్పండి? అయినా ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఏం చేయమంటావు చెప్పు? బరాబర్ ఉన్నాయి. అయినా డబ్బులున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండవా చెప్పండి? ఉండవు. నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాట్ నాన్ సెన్స్. అఫ్ కోర్స్ ఉంటాయి. నేను మార్నింగ్కి వెళ్ళి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా తెలుసా ఇడికి రానికి? నా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ పని చేయలేదు, నా షెఫ్ గారు ఫ్రెంచ్ టోస్ట్ ని మాడగొట్టిండు. సర్లే పోనీ ఇవన్నీ లైట్ తీసుకొని ఆడి కార్ లో వద్దామంటే సర్వీసింగ్కి వెళ్ళి ఇంకా రాలేదు. లాస్ట్ కి బెంజ్ కార్ మీద అడ్జస్ట్ అయ్యి వచ్చిన. ఇంత ఫేస్ చేసిన తర్వాత ఒక కోకోనట్ వాటర్ తాగుదామంటే వాడి దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు. సరే కనీసం క్యాష్ ఇద్దామంటే వాడి దగ్గర 2000 చేంజ్ లేకుండే. మా ప్లీజ్ తల్లి ఆపే. వీటిని కష్టాలు అంటారని నాకు ఈ రోజే తెలిసిందే. అరే క్వశ్చన్ పేపర్ లో 2 మార్క్స్ క్వశ్చన్ కి 10 మార్క్స్ క్వశ్చన్ కి నువ్వు సొల్యూషన్ వెతక్కుండా ఉంటావు. అది ప్రాబ్లం కాకుండా ఉంటుందా? ప్రాబ్లమ్ ఇస్ ప్రాబ్లం. ఓకే, 2000 రూపీస్ నోట్ లేకపోవటం, 2000 రూపీస్ నోట్కి చిల్లర లేకపోవటం రెండు ఒకటేనా? బాగా చెప్పావు గానీ అయినా నువ్వేంది ఇట్లా బల్జడ్ అయిపోయినావు? మొత్తం పుట్టబత్తి సాయిబాబాలా ఉండేది నీ హెయిర్. ఇప్పుడు చూడు మొత్తం పోయింది. నువ్వేంట్రా బాగా నవ్వుతున్నావు? అసలు నిన్ను నువ్వు చూసుకున్నావా? మొత్తం షేప్ అవుట్ అయినావు. వై డోంట్ యు గో టు జిమ్? యా చెప్పచ్చు కదా నువ్వు కూడా. జిమ్ అంట, జుట్టంట, తుడ్డు మహిమ. 1 month జిమ్ గట్టే బదులు 3 నెలలకు ఒకేసారి గడితే అంతో ఎంతో తగ్గుతుంది కదా అని ఆలోచించవానిరా నేను. నా దగ్గర కూడా తన దగ్గర ఉన్నట్టు డబ్బులు ఏంటన్నా ఈ పాటికి ఎప్పుడు పర్సనల్ ట్రైనర్ని, పర్సనల్ డైటీషియన్ని పెట్టుకుని 6 pack తెచ్చుకుందు. నిజమేరా, కానీ అను మాత్రం అట్లనే ఉంది. ఊరుకోవే, ఇంతకుముందు ఇంకా గ్లామరస్ గా ఉండేదాన్ని. కానీ నువ్వు మాత్రం ఏ పార్లర్కి వెళ్తున్నావో, ఎంత ఖర్చు పెడుతున్నావో, ఇంకా అందంగా తయారయ్యావు. నేనైతే వారానికి 2 సార్లు పార్లర్కి వెళ్ళడం, వ్యాక్సింగ్ చేయించుకోవడం. ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందో తెలుసా? పైనుంచి డబ్బులు కూడా అయిపోతున్నాయి. నాకు కూడా డబ్బులు ఉండుంటేనా? అయినా నీకు ఈఎంఐ ఆప్షన్ దేనికిలే, మొత్తం స్పాట్ పేమెంట్లో క్లియర్ చేస్తావుగా. అందరు ఇట్లా అంటారని చెప్పి 1 year బ్యాకే బిజినెస్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు నా ఓన్ ఎర్నింగ్స్ తో ఈవెన్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ విత్ ఈఎంఐ ఆప్షన్స్ ఓన్లీ. ఏం బిజినెస్? అడుగురా,
ఎక్కడ పెట్టిందో, ఏ ఏరియాలో పెట్టిందో, లాభం ఎంత, నష్టం ఎంత, ఒక్కరేనా లేకపోతే పార్ట్నర్లు ఉన్నారా అని 2 నిమిషాలు లాగ్ చేస్తున్నావా? సరే గైస్, ఇదంతా కాదు, చాలా రోజుల తర్వాత కలిసినాం కాబట్టి లెట్స్ గో టు గోకుల్ చాట్. ఏమంటారు? గూగుల్ చాట్ వెళ్ళడం ప్రాబ్లం కాదు కానీ మా బళ్ళు అంటే ఓకే, డొక్కు బండ్లు కాబట్టి నీది బెంచ్ కార్ పెద్ద పడవలా ఉంటది, ఆ రోడ్లలో పట్టిద్దా? అట్లయితే హారికకు పార్సల్ తీసుకొచ్చేద్దాం రా. నైస్ ఐడియా రా. తనకు పార్సల్ అంటే తెలియదేమో, టేక్అవే. ఆప్తారా అందరూ? వచ్చినప్పటికెళ్ళి చూస్తున్నా, అరే నేనేదో పాత ఫ్రెండ్స్ ని కలుస్తున్నా అన్న సంతోషంలో నేనుంటే మీరేమో నా డబ్బు వెనకాల పడతారు. అయినా రిచ్ ఫ్యామిలీలో పుడతారని నేనేమని అనుకున్నానా? పోనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుడతారని మీరు అనుకున్నారా? ఇట్ జస్ట్ హ్యాపెన్ రా. అయినా నా లైఫ్లో డబ్బు మంచి కంటే చెడే ఎక్కువ చేసింది. అయినా మా డాడీ చిన్న బిజినెస్తో తోప్ బిజినెస్ మ్యాన్ అయ్యిండు. అది కూడా ఫార్బ్స్ మ్యాగజైన్లో చదివితే కానీ నాకు తెలియదు, ఎందుకంటే మేము కలుసుకోలేనంత బిజీ కాబట్టి. చిన్నప్పుడు ఆడుకోనికి చేతిలో ఐప్యాడ్ ఉండేది, ఆడించడానికి మెయిడ్ ఉండేది, కానీ డాడీ నెలకు కంట్రీ తిరిగేవాడు మీటింగ్లు అని చెప్పుకుంటూ. సొంతంగా ఇంత పెద్ద రూమ్ ఉంది, కానీ నైట్ అవుట్ చేయలేను ఎందుకంటే ఫ్రెండ్స్ లేరు. పెద్ద బెడ్ ఉండేది, బట్ ఐ కాంట్ స్లీప్ యా. నేను అనుకుంటే బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో సరదాగా యూఎస్కి అలా వెళ్ళేసి రావచ్చు, కానీ ఎవరితో? గైస్, ఐ వాంట్ సే దిస్, మనీ కెన్ బై థింగ్స్ విచ్ మే గివ్ అస్ హ్యాపీనెస్, కానీ మనీ వల్ల మనం హ్యాపీనెస్ కొనుక్కోలేం, ఓకేనా? అను, నువ్వు చెప్పు, రేపు నీకు ఎవరైనా అందమైన అబ్బాయి వచ్చి నీతో మాట్లాడితే నీకేమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది కదా, కానీ నాకు మాత్రం వీడేంటి నా డబ్బు చూసి మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. అరే చెప్పడం మర్చిపోయినారా, ఇందాక నీ బండికి ఎవడో గుద్దాడు, పెద్ద స్క్రాచే పడింది. మరి ఏంటి నా బండికి స్క్రాచ్లు పడే అంత గ్యాప్ కూడా ఉందా? చూసినావా నువ్వెంత బేఫికర్ ఉన్నావో? అదే నేను బయటకు వచ్చినా అనుకో, ఎవడు గుద్దుతాడు, ఏడ తగులుతుంది అనే టెన్షన్ తోటే సరిపోతుంది నాకు. అయినా సార్ ఏంట్రా, జిమ్కి వెళ్ళి డబ్బులు కట్టేస్తే సన్నగా అయిపోతావా? పర్సనల్ ట్రైనర్ పెట్టుకునే సరిపోదు, వాడిచ్చే డైట్, కన్సిస్టెన్సీ అండ్ ఒక డిసిప్లిన్ ఇంపార్టెంట్. అయినా మీకు ఇదంతా చెప్పి వేస్ట్. చిన్నప్పటికెళ్ళి నా ఫ్రెండ్స్ ఐప్యాడ్లు, ప్లే స్టేషన్లు ఇవి పట్టుకునే తిరిగేవాళ్ళు. వాళ్ళందరిని చూసి విరక్తి వచ్చే కదరా మీ అందరితో ఫ్రెండ్షిప్ చేసింది. మీరు కూడా డబ్బు డబ్బు అంటారేంటి? అర్థం చేసుకోలే కదా. సారీ హారిక, సారీ. ఇట్స్ ఓకే. అయినా మీరు పిలిచారని కదరా, చూడు నా ముఖానికి మేకప్ లేదు, నో యాక్సెసరీస్, నథింగ్, కనీసం జ్యువెలరీ లేదు, నథింగ్ ఆన్ మీ. అట్లీస్ట్ మ్యానిక్యూర్ కూడా చేసుకొని రాలేదు ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు. చివరాఖరికి నేను తొక్కుల ఆడియో వదిలేసి బెంజ్లో వచ్చిన. అండ్ ద స్టూపిడ్ 70,000 goggles that I wore. నీ బండి పంచలేదు, నువ్వు ఎలా వస్తావు? లిఫ్ట్ అడుగోలేదు, నడుచుకొని వస్తా. బెంజ్ అంట. ఎక్కువ మాట్లాడదు, ఇప్పుడే ఆడస్తుంది. సారీ హారిక. సారీ హారిక, మేము ఇంటెన్షనల్గా అనాలని అనలేదు, ఏదో సరదాగా ఆట పట్టిద్దాం అన్నాం. సారీ, ఇంకెప్పుడు రిపీట్ చేయ. ఇట్స్ ఓకే. సరే నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఆల్రెడీ చెప్పింది కదా గోకుల్ చాట్ వెళ్దామని. కాకపోతే ఈసారి మన డొక్కు వాళ్ళమే కాకుండా ఆ అమ్మాయికి ఇష్టం లేని అమ్మాయి బెంచ్ కార్లు వెళ్దాంరా. ఓకే ఓకే, కానీ బిల్లు మాత్రం మీరే కట్టాలి. అసలే గోకుల్ చాటేగా కట్టేద్దాం. ఓకే డన్, లెట్స్ గో.